గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనాన్ని ధ్యానం చేసుకోవటం జరిగింది. అందులో నేను మీ వద్దకు జ్ఞానులను, ప్రవక్తలను, నీతిమంతులను నేను పంపుతున్నాను అని ప్రభువు చెప్పినటువంటి మాట. నేను అంటే ఇక్కడ యేసు ప్రభుల వారని. మీ వద్దకు అంటే శాస్త్రులు, పరిసయ్యులు మిగిలినటువంటి యూదుల దగ్గరికి అని. అలాగుననే పంపేటప్పుడు ఎలాంటి సిద్ధపాటుతో పంపుతూ ఉంటున్నారు ప్రభు. మరి తోడేళ్ల మధ్యకు పంపుతున్నటువంటి పరిస్థితుల మధ్య మరి విరోధులు ఎదురాటకు కాదరటకు వీలు కాని వాక్కులను ఇస్తానని చెప్పినట్లు మనం ఎగ్జాంపుల్గా స్టెఫెన్ గారి ముందు ఎంతో మంది వచ్చి తర్కించిన వాదించిన వాళ్ళు గెలవలేకపోయారు. అది తర్కంలో నిలబడలేకపోయారు కనుకనే వాళ్ళు భౌతికమైన దాడికి దిగారు అన్నటువంటి విషయాలను కూడా మనం క్లారిటీగా నేర్చుకోవటం జరిగింది. మరి ఆ యుక్తికి కుయుక్తికి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవటం జరిగింది గడిచిన దినంలో. ఇకపోతే నా వాయిస్ స్లోగా వస్తుందినా? వాయిస్ స్లోగా వస్తుందమ్మా. ఓకే, ఒకసారి చూడమ్మా, ఇప్పుడు చూడండమ్మా, అందరికి ఎలాగ వస్తుందో ఒకసారి చెక్ చేయండి అమ్మా. వాయిస్ ఎట్లా క్లారిటీగానే ఉంది అక్క, ఒకసారి మీరు వాల్యూమ్ పెంచుకోండి. ఓకే అమ్మా, ఒకసారి వాల్యూ ఏమన్నా పెంచుకునే ప్రయత్నం చూడమ్మా కుమారి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం 34వ వచనాన్ని గడిచిన దినంలో మనం ధ్యానం చేయటం జరిగింది. 35, 36 వచనాలు ఈ దినం మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం పిల్లల. ఇక్కడ నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అని మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రభుల వారు. సో ఇందులో మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సినటువంటి ఉన్నాయి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే హేబెలు గారు భూమి మీద మొదటగా పుట్టిన వ్యక్తి కాదు, అంతే కదా? ఎవరండి మొదటగా పుట్టింది భూమి మీద? దేవుడు పుట్టించింది ఎవరిని? ఆదాము గారిని కదా. ఆదాము గారిని మనకు దేవుడు మన ఆది తండ్రిని, పితరుడిని, మన పితరుడైనటువంటి ఆదాము గారిని పుట్టించాడు. కానీ మొదటగా చనిపోయింది ఎవరు? హేబెల్ గారు చనిపోవటం జరిగింది. వాస్తవంగా చనిపోయాడు అనటం కంటే దానికి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు? చంపబడ్డాడు, హత్య గావించబడ్డాడు అని మనం చెప్పవచ్చు. అంటే మనకు బైబిల్ గ్రంథంలో భూమి మీద జీవిస్తున్న మనుషుల్లో మొట్టమొదటిసారిగా హత్య గావించబడి చనిపోయినటువంటి వ్యక్తి హేబెల్ గారు. హేబెల్ గారు ఆయన ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే మనం ఆది కాండంలో ఇన్సిడెంట్లు మనకు తెలుసు. దాన్నే క్రొత్త నిబంధనలో యోహాను గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకరు చదవండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలయునై ఉండెను గనుకనే కదా. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి గ్రంథకర్త. అని అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి, ఎప్పటికైనా ఏ మనిషి మనస్తత్వానికి చావు ఉండదండి. మళ్ళీ చెప్తున్నా,
భౌతికమైన రూపం మట్టిలో కలిసిపోతుందేమో గాని మనస్తత్వాలు అంత సులభంగా చావండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కయీన్ ఎప్పుడో చనిపోయాడు. కానీ ఎవరి వంటి వారు ఉంటారంట ఇంకా? కయ్యూను వంటి వారు. కయీను వంటి వారు ఉంటారు. అంటే కయీను వంటి వారంటే ఏమి అర్థం? కయీన్ లాంటి రూపం, ఆయనకున్న ఎత్తు, ఆయనకున్న కలరు, అదా అర్థం? ఆయనలో ఏమున్నట్టు? ఉన్న గుణగణాలున్నా ఆ స్వభావాలు, ఆ గుణగణాలు, ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. అంటే మనం చచ్చిపోయినా మన లక్షణాలు చావవు. అది నేను చెప్పేది. లక్షణం, గుణము, స్వభావం ఎంత ప్రభావవంతమైందంటే కయీను ఎప్పటి వాడండి? ఎప్పుడో సృష్టి ప్రారంభములో తొలి మానవుల జాబితాలో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి చనిపోయాడు. ఎప్పుడో చచ్చిపోయాడు. వేల సంవత్సరాల క్రితం కాలం చేశాడాయన. కానీ ఎవరు చావలేదు అంటే కయీను లాంటి వాళ్ళు చావలేదట. అలాంటి వాళ్ళు, అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, అలాంటి గుణగణాలు కలిగిన, అటువంటి స్వభావాలు కలిగిన వాళ్ళు, అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు లక్షణంగా లోకమంతా ఉంటున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మన మనసు, మన ఆలోచనలు, మన స్వభావం, మన గుణం ఎందుకు బాగు చేసుకోవాలి అని అంటే అది ఎప్పుడు కూడా వెంటాడుతున్నది. ఎవరిలోనో ఒకరిలో కనబడుతూనే ఉంటది. అందుకే మనం గమనించండి, మన బిడ్డల్ని గమనించండి ముఖ్యంగా. మన బిడ్డల్లో మోస్ట్‌లీ ఎంతమంది బిడ్డలున్నా ఖచ్చితంగా ఇద్దరు లక్షణాలు వచ్చి పడతాయి. ఎవరి లక్షణాలండి? తల్లిదండ్రులు. అమ్మా నాన్న లక్షణాలు వచ్చి పడతాయి. మీరు చెక్ చేసుకోండి, మనకు తెలుసు బాగా. మన బిడ్డలు చెక్ చేసుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే భౌతిక రూపమే కాదండి, కలరు, హైటు, ఇవే కాదు, ముక్కు, ముఖం, ఇవే కాదండి. వీటికంటే ఆ స్వభావాలు కూడా అమ్మను పోలిన స్వభావాలు, నాన్నను పోలిన స్వభావాలు ఉంటాయి. ఈవెన్ పడుకునే పద్ధతి కూడా అమ్మను పోలో నాన్నను పోలో, తినే పద్ధతి అమ్మను పోలో నాన్నను పోలో, నడిచే పద్ధతి అమ్మను పోలో నాన్నను పోలో, అలాగే మాట్లాడే పద్ధతి, ఆలోచించే పద్ధతి అన్నీ కూడా ఎవరినొకరు పోలుంటాయి. అంటే మనకు చావు లేదు. మనకు కయీనుకు చావలేదు. మాట చెప్పాలంటే కయీనుకు చావలేదు, హేబెల్ గారు ఎవ్వరం చావమండి. భౌతికంగా చచ్చిపోతాం తప్ప మన స్వభావాలు చావవు. ఎవరిలో ఒకరిలోనూ కనబడుతూ అలా పోతూ ఉంటాయి. కయీను గారు చచ్చిపోయారు భౌతికంగా, శరీరం విడిపోయింది ఆత్మ నుంచి. అదే జరిగింది. కానీ కయీను లాంటి వ్యక్తి వచ్చి చావలేదు. అందుకే యోహాను గారు చెప్తున్నారు ఇక్కడ, కయీను వంటి వారమై ఉండరాదు. కయీను అని ఎవరు పేరు పెట్టుకోరు. పెట్టుకుంటారు ఎవరన్నా పేరు? కయీను పేరు పెట్టుకోరు. కానీ తీరు మాత్రం పెట్టుకోరు. ఆ తీరు మాత్రం వచ్చేస్తుంది. తీరు మాత్రం కలిగి ఉంటారు. అదే ఇక్కడ వెరైటీ. ఇప్పుడు రాక్షసుడు, రాక్షసురాలు అని ఎవరు పేరు పెట్టుకోరు. కానీ ఏముంటది? రాక్షసత్వం ఉంటుంది. అది ఉంటుంది అన్నమాట. దొంగ, దొంగోడు, అబద్ధకుడు, అబద్ధకురాలు, ఏమండి, మోసగాడు, మోసగత్తె అని ఎవరు పేర్లు పెట్టుకోరు. కానీ ఏముంటాయి? ఆ లక్షణాలన్నీ ఉంటాయి. అక్కడే మనం జాగ్రత్త పడాలి. ఓకే. అందుకే మనము కయీను వంటి వారమై ఉండరాదు. భక్తులకు ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళని కూడా కలుపుకొని మాట్లాడతారు. ఇప్పుడు చూసిన ఈ మధ్యకాలంలో చాలా మంది సేవకులకు తెలియనటువంటి విషయం అది. సేవకులు కూడా సోదరుడా నువ్వు పాపి అన్నట్టు, మనం నువ్వు అని ఎదుటి వాడిని ఉద్దేశించి మాత్రమే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కోర్స్ ఎప్పుడో ఒకసారి మాట్లాడవచ్చు అక్కడ, పర్టికులర్ కంపల్సరిగా
ఇద్దరిని వేరు చేసే విషయం మాట్లాడేటప్పుడు తప్పులేదు. కానీ మోస్ట్‌లీ ఎక్కువ సందర్భాల్లో మనమని కలుపుకోవటం ఉత్తమమైన పని. నేనెప్పుడైనా మాట్లాడేటప్పుడు మీరు గమనించారో లేదో, మోస్ట్‌లీ ఏం చేస్తాను, మీ మీద బ్లేమ్ చేసే పరిస్థితులు అంటే మిమ్మల్ని మీరు, మీరు, మీరు అనే పరిస్థితులు ఎక్కువగా ఎప్పుడు మోస్ట్‌లీ ఉండవు. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఇద్దరు వేరుగా మాట్లాడగలిగితేనే అర్థం అవుద్దనే పరిస్థితిలో ఉన్నప్పుడు తప్ప, మిగతా టైంలో మనమనే మాట్లాడుతూ ఉంటాం. గమనించారా? ఇక్కడ ఈ మహనీయుడు యోహాను గారి మామూలు వ్యక్తి కాదు. ఉరిమిడి వారు దేవుడి కోసం చెప్పాం కదా! సలోమి గారి యొక్క కుమారులు మరియమ్మ గారి యొక్క సహోదరి పిన్నమ్మ మరియమ్మ యొక్క చెల్లి ఆ పిల్లల కింద మనం చదువుకొని నేర్చుకోవటం జరిగింది. జబదయి కుమారుల తల్లి సందర్భంలో యేసుప్రభు కుడి ఎడమల్లో ఉండడానికి సంబంధించినటువంటి సందర్భం. కాబట్టి ఈయన రాస్తూ మనము అంటున్నాడు. అప్పటికి ఆయన ఎంతో ప్రూవ్ అయినాడు. ఎన్నో త్యాగాలకు పూనుకున్నాడు. ప్రభుతో తిరిగాడు. ఆకలి దప్పులు కోర్చాడు. ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నాడు. అంత మహనీయుడు మనమని కలుపుకుంటున్నాడు. చాలా ప్రాముఖ్యత. వాడు దుష్టుని సంబంధులమా కాదా అన్నటువంటి విషయం ఎలా తెలుసుకోవాలంటే, మనము మన సహోదరులను, మన సహోదరిమణులను చంపేస్తాం. ఇక్కడ మనకు ఒక క్లారిఫికేషన్ తెలియాలి. ఎందుకు ఇక్కడ పర్టికులర్‌గా చెప్తున్నానంటే, కయీను హేబెల్ గారి సందర్భంలో ముడిపడిన విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు కయీన్ గారు చంపారు. మేము ఎవరినైనా చంపామా? నేను అడుగుతున్నాను. ఇక్కడ మీట్ అయినటువంటి వాళ్ళలో మనలో మనం చాలా మందిని చంపేసి ఉంటామండి. నా మాటతో ఏకీభవిస్తారా మీరంతా? ఓకే. మాట్లాడింటాం, చంపింటాం నా మాటల ద్వారా. చూడండి 15వ వచనం చదువుదాం. ఇది చాలా మందికి కొంచెం సంకోచంగా ఉండొచ్చు. మనం చంపేసామని అంటే 15వ వచనమే చదువుదాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అంటే ఇక్కడ గమనించండి, నిత్య జీవమే పోగొట్టుకునేంత పరిస్థితి దేని వల్ల వస్తుంది మనిషికంటే, ఓ మనిషిని ద్వేషించటం వల్ల. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనము ద్వేషించేవారు అంటే ఎవరినో ఒకరిని ఇప్పటిదాకా మనం ఎవరిని ద్వేషించలేదా? ద్వేషమేనండి. ఇప్పుడు ఎక్కడో వద్దు, మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇప్పుడు మన కులములోనే పెళ్లి జరగాలి అనే మాట ఎవరన్నా గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, అంటే మిగతా కులాల వాళ్ళని ఏం చేసినట్టు మనం వేరేదేం లేదు. ఇక మా కులం పాస్టరే కావాలి. ఈ రోగాలు కూడా వచ్చాయి ఈ మధ్యకాలంలో, తెలుసో తెలీదా మీకు? మా కులం సేవకుడే కావాలి, మా కులం వాళ్ళతోనే సహవాసం చేయాలి, మా కులం వాళ్ళతోనే బియ్యం అందాలి. ఇదంతా ఏంటనుకుంటున్నారు? నిత్య జీవానికే బోరోళ్ళు. ఈ మధ్యకాలంలో సంఘాలు వెలిసాయండి, తెలుసో తెలీదా మీకు? మొత్తం కులాలకు సపరేట్‌గా సహవాసాలు, అన్ని మొత్తం ఏర్పాటైపోయాయి మనకు. అంటే ఒకరిని గట్టిగా ప్రేమిస్తున్నాము అని అంటే గుర్తుపెట్టుకోండి, మిగతా వాళ్ళు వద్దనుకున్నట్టే కదా. దట్స్ ఇట్. దేవుడు ఏ కులం వాడి కోసం వచ్చాడు భూమి మీదకి? ఏ కులం అని మాత్రమే వాళ్ళకు మాత్రమే కొమ్ము కాస్తున్నాడు? దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే నరహంత కులం మనం. మనకు అనుకూలంగా లేరు. అంటే దేవుడికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడే భరించి, సహించి భూమి మీద వాళ్లకు అవకాశం ఇచ్చి అన్ని చేసుకుంటున్నాడు. అన్ని తానే ఉన్న దేవుడే భరించుకుంటున్నాడు. నీకు నాకు వచ్చిన నొప్పి. వాళ్ళు దుర్మార్గులేనండి అనుకుందాం, వాళ్ళు పనికిరానోళ్ళే అనుకుందాం. దానికోసం ద్వేషిస్తాం మనం. ఎప్పుడు ఈ రోజు బాగున్నాడు, రేపు
బాగుంటాడని ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? ఈరోజు బాగులేనోడు రేపు బాగుపడడని ఎలా చెప్పగలం మనం? దేవుడు దీర్ఘశాంతం ఊరికే వహించడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే గాని ఒకరిని ద్వేషించే పనిలో మనం ఎవరు ఉండకూడదు. భార్యను ద్వేషించేవాళ్ళు, భర్తను ద్వేషించేవాళ్ళు, పిల్లలను ద్వేషించేవాళ్ళు, తల్లిదండ్రులను ద్వేషించేవాళ్ళు, తోబుట్టువులు, బంధువులను, మిత్రులను ద్వేషించేవాళ్ళు, అత్తను ద్వేషించేవాళ్ళు, కోడలను ద్వేషించేవాళ్ళు, అల్లుడిని ద్వేషించేవాళ్ళు, మామను ద్వేషించేవాళ్ళు, సంఘస్థుల్లో సాటి విశ్వాసులను ద్వేషించేవాళ్ళు, సేవకుడిని ద్వేషించేవాళ్ళు, సేవకుడు విశ్వాసులను ద్వేషించటం. ఒకడు పెట్టేవాడు ఉంటాడు, ఒకడు పెట్టినోడు ఉంటాడు, ఒకడు గౌరవించేవాడు ఉంటాడు, ఒకడు గౌరవించని వాడు ఉంటాడు, ఒకడు మంచినీళ్ళు కూడా ఇవ్వనివాడు ఉంటాడు, వాడు పంచభక్ష పరమాణాలు పెట్టేవాడు ఉంటాడు, ఒకడు కనీసం ప్రార్థన కూడా చేయనోడు ఉంటాడు, ఇంకొకడు ప్రాణమే పెడతాడు. అంటే ప్రాణం పెట్టేవాడి మీద ప్రేమ ఎక్కువయ్యి, ఏమేమి పెట్టినోడి మీద అసలు ద్వేషం పెట్టుకోవడం, ఇలాంటి చాలా చాలా జరుగుతూ ఉంటాయి లోకంలో. అది ఎప్పటికీ మంచిది కాదు. మనం అనుకుంటూ ఉంటాం. కయీను గురించి అనుకున్న ప్రతిసారి మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? పాపం వస్తుంది కదా, దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడు. కానీ ఆ దుర్మార్గత మనలోనే ఉందనే విషయం గుర్తుపెట్టుకోమే, అది సమస్య. మనలోనే ఆ దుర్మార్గులు ఉన్నారని మర్చిపోమే. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నామనేది మర్చిపోతున్నాం చాలా మంది పిల్లలు. కయీను వంటి వారమై ఉండరాదు. ఎందుకనంటే అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి పరలోకమే రాదు, నిత్య జీవమే రాదు. భూమి మీద బతకచ్చు, భూమి మీద బతకచ్చు. మావాడు, మా సిస్టరు అని చెప్పేసి దేనిని బట్టో, అంటే కొందరు డబ్బులు ఉన్న వాళ్ళని మాత్రమే ఇష్టపడతారు, మంచి హోదా ఉన్నోళ్ళని మాత్రమే ఇష్టపడతారు, మంచి అందచందాలు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఇష్టపడతారు. అది కూడా మిగతా వాళ్ళని ద్వేషించినట్టు కదా. ఇప్పుడు ఎక్కడ దాకా వద్దండి. ఇప్పుడు ఒక చిన్న బిడ్డల్లోనే చెప్తున్నా, ఎవరో దాకా చిన్నపిల్లలు ఉన్నారు, బాగా ఎర్రగా బుర్రగా ముట్టుకుంటే కందిపోయేటట్టుగా ఉన్నటువంటి బిడ్డ, ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇటువైపు కర్నూలు ఏరియాలో పిల్లలు చాలా మంది ఏం చెప్తారంటే ఆడపిల్లల్ని బిడ్డ అంటారు, కొడుకులు మాత్రమే కొడుకు అంటారు. కొన్ని ఏరియాలో ఇద్దరిని కలిసి బిడ్డలే అంటారు. బిడ్డలు ఎంతమంది అని అంటే, ఆ కర్నూలు ఏరియా పరిస్థితులు ఎట్లా అంటే బిడ్డలు అంటే ఆడపిల్లలు మాత్రమే, అబ్బాయిలు మాత్రం కొడుకులు అంటారు, ఆడబిడ్డలు మాత్రం బిడ్డలు అంటారు. సరే, ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటంటే బాగా కర్రిగా ఉండే బిడ్డ, కర్రిగా ఉండే చిన్న బిడ్డ ఒకవైపు, బాగా ఎర్రగా బుర్రగా ముట్టుకుని కండిపోయేటటువంటి ఉండే బిడ్డ ఒకవైపు, ఇద్దరు కనబడ్డారు అనుకోండి, మనం ఎవరిని ఇష్టపడతాం చెప్పండి? ఎర్రగా బుర్రగా ఉండాలని ఎత్తుకొని ముద్దుకుంటాం. ఎవరిని ముద్దు ఆడాలనుకుంటాం, ఎవరిని ఎత్తుకోవాలనుకుంటాం, ఎవరిని చూడగానే నవ్వు మొత్తం ఇది నోట్లో ఉన్న 32 పనులు ఈ అని కనపడతాయి అని అంటే ఆ ఎర్రగా ఉన్న బుర్రగా ఉన్న బిడ్డను చూసే. ఇప్పటికీ కొంతమంది పిల్లలు అబ్బాయిలు ఇంకా 35, 30 అలాగా అంతవరకు వచ్చేసే ఏజ్, వాళ్ళు అడుగుతూ ఉంటారు రిక్వైర్మెంట్, సంబంధం చూడండి, ఎవరన్నా చెప్తే తెలియక, నేను ఎట్లాంటి ప్రియారిటీస్ కలిగి ఉంటారనేది తెలియక నాకు సంబంధం చూడండి అని చెప్పినప్పుడు నేను అడుగుతూ ఉంటా, ఏంటి నీకేం కావాలి, నీ రిక్వైర్మెంట్స్ ఏంటి, నీ డిమాండ్స్ ఏంటి నాయనా అని మాట్లాడితే, అన్న ఏం ఎట్లా ఉన్నా, అంటే చదువు తక్కువ ఉన్నా పర్వాలేదు, కట్నం పెద్దగా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, పొలం వేరే ఉన్నా పర్వాలేదు, కానీ పిల్ల మాత్రం సూపర్ ఉండాలి. అంటే ఎట్లా ఉండాలి అంటే అదే చెప్తారు, ముట్టుకుంటే కందిపోయేటట్టు సినిమా హీరోయిన్ లాగా ఉండాలి అని అంటారు. అంటే మిగతా పిల్లలందరూ ఏంటి మరి, చిచి మనకు నచ్చదు,
నలుపు నచ్చరు, సోము నలుపు నచ్చరు. ఉం? పొట్టుంటే పొట్టు అంటారు, పొడవు ఉంటే పొడవు అంటారు, సన్నం ఉంటే సన్నం అంటారు, లావు ఉంటే లావు అంటారు. అసలు ద్వేషించే పరిస్థితి ఎంతవరకు పోద్దంటే అక్కడేనండి. అంటే ఒక మనిషిని చంపే పరిస్థితి వరకు పోవాలంటే ముందు ఆ మొలక ప్రారంభం ఎక్కడ తెలుసా? ఒక మనిషిని చంపే స్థితికి వెళ్ళాలంటే దాని మొలకెక్కడా? ప్రారంభం ఎక్కడ వరకు ఉండాలి? ద్వేషంలో నుంచే వస్తుంది. ద్వేషం. ద్వేషం. ద్వేషమే అంకురం. ద్వేషమే ఆ చిన్న మొలక. అక్కడ నుంచి మొదలవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరి మీద ఏ ద్వేషాలున్నా వదిలేద్దాం. అది ఎవ్వరికీ మంచిది కాదు. ఎవ్వరి మీద ఏ ద్వేషాలున్నా వదిలేద్దాం. అంత దుర్మార్గులను దేవుడే కాపాడుకుంటున్నాడు. నీకొచ్చిన నాకొచ్చిన సమస్య ఏంటి? ఆయనే జీవితాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, ఊపిరి సమస్తాన్ని ఇచ్చి భరించుకుంటూ సహించుకుంటూ పోతున్నాడు. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళతో. కాబట్టి ఏమన్నా వాళ్ళు చూసుకుంటారు. తండ్రి బిడ్డలు చూసుకుంటారు. మనం చూసుకోవాల్సింది ఎవరిని ద్వేషంతో చూడటం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు తన మన అన్నటువంటి భేదాలు, తరతమ భేదాలు లేకుండా బతకాలి. మనం భక్తి చేస్తున్నాం అంటే లోకం నుండి వేరైన వాళ్ళు అని అర్థం. వాళ్ళు లోకం కూడా కొన్నింటికి ప్రియారిటీ ఇస్తుంది. రంగుకు ప్రియారిటీ ఇస్తుంది, డబ్బుకు ప్రియారిటీ ఇస్తుంది, కులానికి ప్రియారిటీ ఇస్తుంది, ప్రాంతానికి ప్రియారిటీ ఇస్తుంది. మనం అదేమన్నా అనుకోండి, ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు రావాలి? క్రిస్టియానిటీ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ప్రభుని నమ్ముకుంటే ఏంటి ప్రత్యేకత అంటే ఏం చెప్పగలం మనం? లోకానికి వేరుగా, లోకానికంటే గొప్పగా. అందుకే గుర్తుపెట్టుకోండి, మనలో కూడా నరహంతకులు ఉన్నారు. మన క్రియలు చెడ్డవి. అందులో మరలా ఇంకో విషయం ఏంటంటే, మంచిగా బతికే వాళ్ళను భూమి మీద లేకుండా చేయాలనుకునేటటువంటి దుర్మార్గం మన దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఉంటే మనకు డ్యామేజ్ కదా. వాళ్ళు ఉంటే మనకు డ్యామేజ్. కాబట్టి ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, ఎయిడ్స్ కొత్తగా మన దేశంలోకి వచ్చిన టైంలో చాలా మంది చేసిన పని ఏంటి చెప్పంటారా? సినిమా థియేటర్లలో రక్తం ద్వారా ఎయిడ్స్ చాలా మందికి వెళ్ళిపోతుందని విన్నాం కదా. ఈ వాళ్ళ శరీరానికి గుచ్చుకున్నటువంటి సిరంజి నీడిల్స్ ఉంటాయి కదా, ఆ సూది వాళ్ళ శరీరానికి గుచ్చుకొని ఎయిడ్స్ వచ్చినటువంటి వాళ్ళు సినిమా థియేటర్ల సీట్ల దగ్గర పెడుతున్నారంట, పెట్టేవాళ్ళంట. వెహికల్స్ వాళ్ళు తెచ్చుకున్న 2 వీలర్స్ అటువంటి వాటికి సీట్ల మీద పెట్టేవాళ్ళంట. సినిమా చూస్తూ ఆ చీకట్లో అభిమాన హీరో యొక్క ఎంట్రీలు కానీ అవన్నీ చూస్తూ దబాలను కూర్చుంటారు ఆ చీకట్లో. వెంటనే ఆ ఎయిడ్స్ తాలూకు ఆ రక్తపు మరక ఉన్నటువంటి ఆ నీడిలు గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు కూడా ఏదో చీమో దోమో గుట్టింది అనుకుంటారు తప్ప ఆ పరిస్థితుల మధ్య వేరే ఉండరు. ఎందుకు ఈ పని చేస్తారంటే, ఇప్పుడు నేను ఒకరినో ఇద్దరమో ఉన్నాం గనక ఎయిడ్స్ రోగం చిచ్చిచ్చి వీడు పాపాత్మురాలు అంటున్నారు. లోకం వల్ల అయితే అంటే మంచివాడు ఉండకూడదు, ఆరోగ్యవంతుడు ఉండకూడదు, మేలుకరమైన ఉండకూడదు. 10 మంది దృష్టిని ఆకర్షించేవాడు, దేవుడి దృష్టిని ఆకర్షించేవాడు అసలే ఉండదు. కయ్యను వంటి వారు అలా ఎయిడ్స్ వచ్చినప్పుడు ఈ మీకు కొన్ని భయంకరమైన నిజాలు మీకు మనిషి మనస్తత్వం మీద రీసెర్చ్లు చేసి ఆలోచన చేస్తూ ఉంటే భయానకమైన విషయాలు బయటపడుతున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడే అంటే పెళ్ళైన కొన్ని తొలినాళ్ళలోనే భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ కూతుర్లు గాని కొడుకులు గాని సుఖ సంతోషాలతో ఉంటే చూడలేదట. తెలుసా? మీరు నమ్ముతారు ఎవరన్నా మీరు? చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే భర్తను పోగొట్టుకున్న స్త్రీ భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో కొడుకు కూతురు వీళ్ళు ఉంటూ అలా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే భరించుకోలేదట.
అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారట. నమ్ముతారా మీరు? నమ్ముతాం ఇప్పుడు చూస్తాను కదా, నా వాళ్ళని నరికినారు, ఇలా అట్లా చేసినారు. అవునక్క, వెరీ గుడ్. ఇక్కడ వాళ్ళ మనస్తత్వం ఏముంటుంది అంటారే, నేను పొందుకోలేదే, నాకు మిస్ అయిపోయిందే, నాకు లేనిది వీళ్ళకెందుకు, వీళ్ళు నాలాగే ఉండాలి అన్నటువంటి మనస్తత్వాలు కనబడుతున్నాయంట అక్కడక్కడ. వన్స్ ఏమనుకుంటూ ఉండండి, నాకంటే ఎలాగ లేకుండా పోయింది, నా బిడ్డలకు ఉంది చాలే అనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇలాంటి మనస్తత్వాలు కూడా బయటపడుతున్నాయట. ఎస్, నీకంటే అందంగా ఉంది, నీ కూతురు బాగుంది అని అంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని కేసులు ఎంత దారుణమైన కేసులు అంటే, ఆమె ఒక అందగత్తె, చాలా అందము సొంతమైనటువంటి రూపవతి. ఆమెను వాళ్ళ కూతురు వచ్చేంత వరకు ఆమెనే గొప్పగా పొగుడుతుండేవాళ్ళు. వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత నీకంటే బాగుంది, నీకంటే బాగుంది అంటే కూతురు చంపేసిందట. ఇది నాకు పోటీ ఉందని ఉద్దేశం వచ్చేసింది. ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే సహోదరుణ్ణి లేదా సహోదరిని ద్వేషించే స్థితిలో మనం ఈరోజు ఉంటున్నాం. అది చాలా ప్రమాదకరమైంది. అక్కడ నుంచి మొదలై ఎక్కడి దాకా వెళ్తాం మనం? దాన్ని అలాగ వదిలేస్తే, ఆ మొలకను అలాగ వదిలేస్తే ఏమైపోతుందో తెలుసా? అది ఒక మనిషిని చంపేంత వరకు కూడా తీసుకెళ్తుంది. అందుకే మొలకలోనే, మొక్కలోనే, ఆదిలోనే ఈజీగా తీసేయాలి. తీసేయొచ్చు కూడా, అది పసిగడితే. అది లేదే. దేవుడు వచ్చి చెప్పినా వినలా కయ్యను. ఈరోజు కూడా దేవుడి మాటలు మనకు చెప్పినా మనం వెళ్ళేదనుకోండి, మనకు కయ్యనికి ఏం డిఫరెన్స్ లేదు. ఆ రోజు దేవుడు చెప్పినా వెళ్ళలేదు ఆయన. ఈరోజు మనం ఎంత మొత్తుకొని దైవజనులు దేవుడి మాటలు ఎంత మొత్తుకొని చెప్పినా, నాకు చెప్పినా మీకు చెప్పినా మనం వినడం లేదంటే మనం రెడీ అయిపోవాలి. శాపానికి సిద్ధపడిపోయాలి. దేవుడి కోపానికి బలైపోవాలి. అది ఇష్టమా? ఆలోచన చేయండి. ఓకే, చదువుదాం ఇంకా. హేబెలు గారి యొక్క విషయం ఆలోచన చేద్దాం. కయ్యను గారి కోసం ఆలోచన చేసి ఇప్పుడు దాకా హేబెల్ గారి కోసం మంచి విషయాలు చూడగలిగితే, హేబెల్ గారి రక్తానికి ఉన్న పవర్. అప్పుడప్పుడు నీతిమంతులు దేశం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, దాస్య విముక్తికి బలైపోతున్నటువంటి వాళ్ళు రక్తం ఎంత గొప్పదని చెప్తూ ఏమనంటారంటే, మన అరే అల్లూరి సీతారామరాజు గారు స్వతంత్ర సమరయోధుడు, మనకు తెలుసు కదా, మన్యం వీరుడు అని ఆయనకు పేరుంది. ఈయన రాజుల సామాజిక వర్గం. అల్లూరి సీతారామ రాజుల మధ్య రాజుగా పుట్టినప్పటికీ కూడా చాలా కోల్పోయాడు. ఆయన మన్యం ప్రాంతంలో ఉంటూ చాలా తన అనుచరులు గణాన్ని అంతా పోగొట్టుకొని, తన ప్రాణం కూడా పోగొట్టుకొని దాస్య విముక్తి కోసం చాలా ప్రయత్నం చేశాడు, మనకు తెలుసు. అటువంటి ఆయన చనిపోతూ చెప్పిన మాట ఏంటి? ఒక్క అల్లూరి సీతారామరాజుని మీరు చంపేస్తున్నారు రూథర్ఫర్డ్. ఒక్కొక్క రక్తపు బొట్టు నుంచి ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు వస్తాడు, వచ్చి నీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తారని చెప్పారు. అంటే అది నిజంగా ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ నీతిమంతుల రక్తం చాలా పవర్ఫుల్ అండి. ఏం చేస్తుంది అంటే అది ఎంత శ్రేష్టం అని చెప్తూ మాట్లాడుతూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీకు వచ్చి ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి, హేబెల్ గారి గురించి మాట్లాడుతూ పౌలు గారు చెప్పిన మాట ఏంటి? హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. అంటే ఇక్కడ కంపారిజన్, అంటే పోలిక గమనించండి. ఇప్పుడు నువ్వు చందమామలో ఉన్నావు అంటే చందమామ కూడా మంచిదా కాదన్నా చెప్పండి? అందమైందా కాదా?
మంచిదేనా? అదే కదా. చాలా అందమైందనే కదా. అలా అంటే యేసు ప్రభువు మరింత శ్రేష్టమైనటువంటి రక్తం అని చెప్పడానికి ఏ శ్రేష్టతతో పోల్చబడింది? హేబెలు గారి రక్తము యొక్క శ్రేష్టతతో పోల్చబడింది. అంటే అంత గొప్పది, శ్రేష్టమైంది అది. కాకపోతే హేబెల్ గారి రక్తం కంటే ప్రభు క్రీస్తు రక్తము మరింత శ్రేష్టమైందని చెప్పడం జరిగింది. ఆ పోలికలో కూడా ఎవరైనా చెప్పొచ్చు కదా. ఎందుకు హేబెల్ రక్తముతోనే అది గొప్పది, దానికంటే గొప్పది. ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్పతనాన్ని మరో గొప్పతనంతో పోల్చి ఎందుకు చెప్తున్నాడు? పోల్చాలి అంటే మరో గొప్పదై ఉంటేనే పోలుస్తారు. ఎవరి రక్తంతో, నా రక్తంతో, మీ రక్తంతో ఎందుకు పోల్చి చెప్పలే? మిగతా వాళ్ళు చాలా మంది రక్తం ఒలికించబడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కానీ ఎందుకు చెప్పలేదు అప్పటికి? మరి శతాబ్ద కాలానికి ఎంతమంది హతసాక్షులు అయిపోయారు, ఎంతమంది ప్రవక్తలు చనిపోయారు, చంపబడ్డారు. అందరినీ వదిలేసి హేబెల్ గారి గురించి మాట్లాడుతూ హేబెల్ కంటే శ్రేష్టము అంటే ఆల్రెడీ హేబెల్ రక్తం శ్రేష్టమైంది అని. ఎంత శ్రేష్టం అంటే చనిపోయినా కూడా ఏమైంది? ఆయన చనిపోయినప్పటికీ ఏం జరిగిందట అంటే ఆయన మాట్లాడాడట దేవునికి మొరపెట్టి కదా. అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడతాడు అంటాడు. చూద్దాం 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 4వ వచనంలో, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. అంటే మనం చచ్చిపోయినా కూడా మాట్లాడగలమా? ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నీతిమంతులకు చావు లేదండి, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతారు. ఇప్పుడు మనతో అబ్రహాం గారు మాట్లాడట్లేదా? మనతో దావీదు గారు మాట్లాడట్లేదా? మనతో అపోస్తలులు మాట్లాడట్లేదా? మనతో యేసుప్రభు మాట్లాడట్లేదా? అంటే వాళ్ళ జీవితాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే, అరే ఇది ఆ జీవితం, ఇది ఒక బ్రతికేనా? అసలు ఇంతగా మనల్ని ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములాగా ఆవరించిందండి. చుట్టూ ఎటు చూసినా కూడా ఆ సాక్షులే కనబడుతున్నారే, ఆ శ్రేష్ఠులే కనబడుతున్నారే, ఆ నీతిమంతులే కనబడుతున్నారే. ఒక్కడన్నా స్ఫూర్తిగా తీసుకొని బతకలేవా నువ్వు అని మనల్ని అడుగుతున్నట్టుగా మనతో మాట్లాడుతున్నట్టు, నా బిడ్డవా నువ్వు, విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాము కుమారుడివేనా, నా కొడుకువేనా నువ్వు, నా కూతురువేనా నువ్వు, నువ్వేంటి ఇలా ఉన్నావు అని మనతో వాళ్ళు మాట్లాడుతున్నట్టుంది. అందుకే మీరు గమనించండి, నీతిమంతులకున్న పవర్ ఎలాంటిదంటే భౌతికంగా చావచ్చేమో కానీ మనము మన చర్యల ద్వారా, మన ఆదర్శాల ద్వారా, మన త్యాగాల ద్వారా, మనం దేవుడి సేవలో జరిగించిన ఎన్నో కార్యక్రమాల ద్వారా మనం బ్రతికే ఉంటాం, మనం మాట్లాడుతూనే ఉంటాం. లాజరస్ అనేటటువంటి వాడు నీతిగానే బతకగలిగితే తుదిశ్వాస వరకు దేవుడు అంగీకరించే విధంగా బతకగలిగితే, మధ్యలో ఏ మోసలం లేకుండా ఉండగలిగితే, నిలవగలిగితే, గెలవగలిగితే ఈ భక్తి జీవితపు పందెంలో వాడు కూడా మాట్లాడతాడు. హేబెల్ గారిలాగా, మన పితరుడైనటువంటి హేబెల్ గారిలాగా మనము మాట్లాడొచ్చు, మీరు మాట్లాడొచ్చు. ఎప్పుడు అంటే అదిగా చెప్తున్నాడు అక్కడ. ఏమనంటే నీతిగా ఉండగలగాలి, ప్లస్ విశ్వాసంగా ఉండాలి, అర్పణలు ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. అర్పణ అంటే ఆ నీతిమంతులం మనం అంటే గుర్తుపెట్టుకునండి, ఎప్పుడైనా మనం ఇవ్వగలగాలి. ఇది డబ్బు ఒకటి కాదు నేను చెప్పేది, సమయం కేటాయిస్తున్నామా అసలు, శ్రమ ఇవ్వగలుగుతున్నామా అసలు, తలాంతులు పెట్టగలుగుతున్నామా అసలు, ఏమి మనం ఆ బలి అర్పణ చేస్తున్నాము చెప్పండి, ఆలోచన చేయండి. సమయానికి దేవుడి సన్నిధికి ఇంత శ్రేష్టమైనటువంటి పరిస్థితులు
మనకు దేవుడు కల్పిస్తూ ఉన్నా కూడా దాన్ని దుర్వినియోగపరచుకుంటున్నామే. అది మనం రాంగ్. కాబట్టి హేబెలు గారు ఎలాగైతే ఆయన కూడా చనిపోయినా కూడా తన యొక్క నీతితో, తన విశ్వాసంతో, తన అర్పణ యొక్క బలముతో మాట్లాడాడు. న్యాయము తీర్చిన ఆయన దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. న్యాయం పొందుకున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇదేదో పగ ప్రతీకారాలు కాదు. హేబెల్ గారి విషయంలో చాలా మంది అపార్థం చేసుకున్నారు. మీకు ఎవరికైనా అనిపించిందా అట్లా? అనిపించేటో చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. దేవుడు ఇప్పుడు అన్నే కదా చంపింది, వదిలేద్దాం, జానేదో నాయన వాడిని క్షమించేసి అని యేసుప్రభు అన్నట్టు, లేకపోతే స్టెఫెన్ గారు అన్నట్టు, లేకపోతే ఇప్పుడు మనకు గ్రాహం స్టెయిన్స్ గారు తెలుసు కదా, ఆ ఒరిస్సా ప్రాంతంలో ఆయనను అలా ఇద్దరు కుమారులను సజీవ దహనం కారులో చేస్తే వాళ్ళ ఆవిడ క్షమించేసి వదిలేయండి అని చెప్పేసింది. అన్ని ఆధారాలన్నీ దొరికినా కూడా, అమ్మా మీరు ఏమంటారు చెప్పండి అంటే, బిడ్డలు పోగొట్టుకున్న తల్లివి, భర్తను పోగొట్టుకున్నటువంటి భార్యవి, చెప్పమ్మా అంటే, సార్ వాళ్ళు క్షమించి వదిలేయండి అని అలా చెప్పచ్చు కదా. ఎందుకు అలాగా చెప్పాల్సి వచ్చింది? ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకు అలా చెప్పుండొచ్చు? ఇలా క్షమించేసేదానా, వాడు తెలుసో తెలుగో చేస్తాడు, ఒకసారి వాడిని క్షమించేసేయి, నన్ను చూడే అని చెప్పేసి దేవుడిని మొరపెట్టుంటే బాగుండేది కదా. ఎందుకు నాకు న్యాయం తీర్చమని దేవుడిని అడగాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? కారణం ఏంటి? యేసుక్రీస్తు అన్నాడు కదన్న, తండ్రి వీరేం చేయించినారో వీరెవరు కనుక వీరిని క్షమించుము. యేసుప్రభు అన్నాడు తమ్ముడు. నేను చెప్పేది ఏంటంటే, హేబెలు గారు ఎందుకు అలా అడిగి ఉన్నాడు? యేసుప్రభు అన్నాడు, ఓకే. స్టెఫెన్ అన్నాడు, అదే చెప్పేది. వాళ్ళలాగా ఈయన ఎందుకు న్యాయము తీర్చాల్సింది? ఎందుకంటే నాకు మొరపెడుతోంది, నీ తమ్ముడి యొక్క స్వరం నాకు మొరపెడుతుంది. ఏం చేశావు నువ్వు అని వచ్చాడు దేవుడు. ఎంక్వైరీ చేయటానికి వచ్చాడు కదా. ఇది ఏమని చెప్పి నాయన క్షమించు అని అంటే దేవుడే ఎంటర్ అవుతాడు చెప్పు? వదిలేసే నాయన అని అంటే దేవుడే ఎంటర్ అవ్వడు కదా. సరేలే, వీడే దెబ్బతిన్నోడే, నష్టపోయినోడే వదిలేయమంటున్నాడు, సరే అని వదిలేయచ్చు, దేవుడు చెప్పొచ్చు. కానీ నీ తమ్ముడు స్వరం నా మీద నా నా దగ్గరకు వచ్చేసిందిరా, నీ మీద కంప్లైంట్ వచ్చిందని మాట్లాడుతూ చెప్తున్నాడు. హేబెల్ రక్తం ఇప్పుడున్న మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళ మీదకి వస్తుందంటే కరెక్ట్గా ఆ టైంలో డైరెక్ట్గా లైవ్లో ఉండి చంపేసిన వాడి మీదకి రాదా? వచ్చింది కదా. వస్తుంది. మరి ఎందుకు అలా అడగాల్సి వచ్చింది తండ్రిని? ఎందుకు మనం తెలియదు. చాలా మంది ఈ మధ్యకాలంలో దీని మీద పెద్ద దుమారం రేగుతుంది. ఏమనంటే, హేబెలు ఒక విధంగా చెప్పాలంటే హేబెల్ గారు అలా అలగడం తప్పు అన్నటువంటి, తప్పు కాదు, అది 100% చాలా కరెక్టు. ఏ రోజైనా హేబెలు నిజంగా మీ అన్నయ్య చంపాడు, కానీ నువ్వు అలా అడగటం ఏంట్రా దుర్మార్గుడా, క్షమించమని అడగాలి కదా, నువ్వు నా మనసు కలిగిన వాడువేనా, నువ్వు నా బిడ్డవేనని దేవుడు ఏ రోజు అడగలే హేబెల్ గారు. హేబెల్ గారు అలా మొరపెట్టడం, దేవుడు ఇలా దిగిపోవటం, కయ్యనుకు శిక్షణ ఇవ్వటం అన్నీ జరిగిపోయింది. అసలు దేవుడి సన్నిధిలో నుంచే దూరం అయిపోయాడు కయ్యను. దేవుడు శిక్ష ఇవ్వడం జరిగింది. దేశ దిమ్మరవై తిరిగిపోతావు అన్నాడు. శిక్ష కాదు అది. ఎవరు కోరింది? అది హేబెల్ గారు కోరింది. అలా కోరడం తప్ప ఒప్ప అని అంటే గుర్తుపెట్టుకోండి, అలా కోరడం వెనక 2 ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఒకటి, ఏ చట్టం అమల్లో ఉంది అక్కడ? ఏ చట్టం అమల్లో ఉంది? యేసుప్రభుల వారు ఈ మాట మాట్లాడుతున్నారంటే, యేసుప్రభుల వారు ఏ చట్టం క్రింద ఉన్నారు అక్కడ అమల పరిస్థితి ఉంది. అలాగే హేబెల్ గారు అలా మాట్లాడుతున్నారంటే ఏ యుగపు చట్టంలో ఉన్నారు? 3 యుగాలు ఉన్నాయి, మనకు తెలుసు కదా. ఐడియా ఉందండి మీకు? 3 యుగాలు ఉన్నాయి. పితరుల యుగము, ప్రవక్తల యుగము, క్రీస్తు యుగం. పితరుల యుగం ఆదాము గారు మొదలుకొని మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు ఉన్నది.
తర్వాత ప్రవక్తల యుగం, లేదా అది ధర్మశాస్త్ర యుగం, లేదా మోషే యుగం అని కూడా అంటారు. ఈ 3 పేర్లు ఉంటాయి రెండో యుగానికి. ధర్మశాస్త్ర యుగమన్నా, మోషే యుగమన్నా, ప్రవక్తల యుగమన్నా ఒకటే. ఈ మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు క్రొత్త నిబంధన, తన రక్తము వలనైన క్రొత్త నిబంధన ఇచ్చేంత వరకు ఉన్నది ధర్మశాస్త్ర యుగం. ఒక్కో యుగంలో ఒక్కో రకమైనటువంటి పరిస్థితులు, చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు నాకు న్యాయము తీర్చు అని హేబెలు అడిగాడు గనుక, ఇప్పుడు ఈ యుగంలో కొత్త నిబంధన చట్టం ఉన్నప్పుడు క్రీస్తు యుగంలో మనం అడగడానికి లేదు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే దానికంటే శ్రేష్టమైనటువంటి నిబంధన వచ్చేసింది. అందుకే హేబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అన్నాయి. అంటే మెరుగైనటువంటి పరిస్థితికి నిబంధన వచ్చింది గనక ఏ నిబంధన ఆ నిబంధన కాలము వరకే వర్తిస్తుంది, మనకు వర్తించదు. ఇప్పుడు మనం ఎందుకు సున్నతి చేసుకోవట్లేదు? ఎందుకు ఉన్నత స్థలాల మీద బలులు అర్పించట్లేదు? ఎందుకు ఒకే స్థలంలో అందరం పండుగలు చేసుకోవట్లేదు? పస్కా పండుగ చేసుకుంటున్నాం మనం? శృంగధ్వనుల పండుగ చేసుకుంటున్నామా? ఈ పండుగలన్నీ మనం ఎందుకు చేసుకోవట్లేదు? సున్నతి ఎందుకు చేసుకోవట్లేదు? మరి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, కృతజ్ఞత బలి, సమాధాన బలి, ఇలా బలులన్నీ మనం ఎందుకు అర్పించట్లేదు అంటే ఏం చెప్తాం మనం? ఏం చెప్తామండి? కొట్టివేయబడినాయి అని చెప్తాం. ఏమమ్మా? అవి కొట్టివేయబడినాయి అని చెప్తాం కదా, క్రీస్తు రక్తం ద్వారా ఆయన ఒకటేనమ్మా, ఒకేసారి ఆ నిబంధన కింద మనం లేము. లేము. ఆ నిబంధన అంటే అది ధర్మశాస్త్ర చట్టం కింద ఉంది. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి చట్టాలు. మనం ఏ చట్టంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం అంటే క్రీస్తు కాలంలో ఉన్నాం, కొత్త నిబంధన చట్టంలో ఉన్నాం. అసలు మనకు ఆ చట్టం కిందకే రాము అని అర్థం. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన. కనుక హేబెలు గారి యొక్క ఆ తరములో పితరుల యుగంలో ఉన్నటువంటి ఆ దానిని మనం ఆదర్శంగా తీసుకోవడానికి లేదు. అలాగని అది తప్పు కాదు. అది తీసుకోకూడదు అని చెప్పినంత మాత్రం తప్పు కాదు. ఇప్పుడు ధర్మశాస్త్రం తప్ప మరి? ధర్మశాస్త్రం తప్పుడుదా? కాదన్నా. మరి ఎందుకు కొట్టేశాడంటారు దేవుడు? మనం అవి కొన్ని చేయలేమని తెలియజేసినారు. దాంట్లో బదులు చెయ్యలేనిది ఇచ్చింది ఎవరమ్మా? బలి అవన్నీ మనం చేయలేము కదా, అందుకు దేవుడు. అదేనమ్మా, ఇప్పుడు చెయ్యలేనివి ఇచ్చింది ఎవరు? దేవుడేనా? మరి చెయ్యలేనివి ఇచ్చేది ఆయనే, మళ్ళీ తీసేసేది ఆయనేనమ్మా. అంటే క్రీస్తు ప్రభులు వారు మనందరి కోసం ఒకేసారి బలి గావించబడ్డాడు కదన్నా. ఓకేనమ్మా, అది కాదన్న నేను చెప్పేది ఏంటంటే, పాత నిబంధన అన్నది, ధర్మశాస్త్రం అన్నది మనం పాటించలేనంత కఠినంగా ఇచ్చింది ఎవరంటారు? యెహోవా దేవుడే ఇచ్చినాడు. మరి తప్పెవరిది? అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువుని మనకి ఇచ్చినాడు. అది అందుకే అంటే అమ్మా, ఒక్క మాట వినండి. అందుకే అంటే అర్థం ఏంటి? దేవుడు తప్పు చేశాడు కాబట్టి, దేవుడు చేయలేదు, మనం చేయలేని స్థితిలో ఉన్నామని తన కుమారుని పంపించాడు. అదే మనం ఇప్పుడు దాకా తెలుసుకుంది. మనము చెయ్యలేని విధంగా దేవుడు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. మనం పాటించలేనంత కఠినంగా, క్రిటికల్ గా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వలేదు. ఇచ్చినుంటే అది దేవుడి తప్పే. దేవుడి తప్పే. మనం పాటించలేనంతగా కాదు, మనము పాటించలేనంత కఠినంగా, భారంగా కాదు. అసలు దేవుడు ఆజ్ఞలు భారమైనవి కానే కాదని చెప్తున్నాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఆయన ఎందుకు తీసేసేయాల్సి వస్తుంది అని అంటే, నిబంధన అంటే అర్థం ఏంటంటే ఇరువురు కలిసి పాటిస్తేనే నిబంధన. ఇప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్రం అనేది ఎవరి మధ్య జరిగింది నిబంధన? ఎవరెవరి మధ్య జరిగిందండి? ఇశ్రాయేలీయుల
ఇశ్రాయేలీలకు తండ్రి అయిన దేవుడికి మధ్య జరిగింది కదా నిబంధన. మరి ఈ నిబంధనలో ఎవరు ఫెయిల్ అయ్యారు? ఇశ్రాయేల్ ఫెయిల్ అయ్యారు. అంటే నిబంధనను వాళ్ళు మీరారు. ఎందుకు? పాటించలేక కాదు, కష్టమై కాదు, వల్ల పడక కాదండి. వారి యొక్క మనస్తత్వాలను దేవుడి విషయంలో అణుచుకోలేక, ఏమంటారు దాన్ని, కంట్రోల్ చేసుకోలేక వారు వదిలేశారు. దానిని బట్టి ఏమైంది? వారందరూ అంటే నిబంధనలో నుంచి ఒకరు తొలగిపోయారు అనుకోండి, నిబంధన నిలుస్తుందా? ఇప్పుడు నిబంధన అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది భార్య భర్తలని కదండి. దాంట్లో భర్త పూర్తిగా అడ్డం తిరిగాడండి, నాకు వద్దంటే వద్దంటున్నాడు భార్యని. ఇంకా ఆ బంధం నిలుస్తుంది అంటారా? నిలవదు. ఇప్పుడు తప్పెవరిది? భర్తే వద్దంటున్నాడు అంటే తప్పెవరిదై ఉంటది? భార్య మంచిదండి, భార్య చాలా మంచిది, అయినా వద్దంటున్నాడు. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను, దేవుడు వద్దనుకున్నాడా ఇశ్రాయేల్లో వద్దనుకున్నారు దేవుడిని? అంటే ఇప్పుడు తప్పు ఎవరిలో ఉంది అంటే ఇశ్రాయేలీలో పాటించని వారిలో ఉంది. అంటే నిబంధన ఏమైపోయిందంటే అది వీగిపోయింది. నిబంధన వీగిపోయింది గనుక ఖచ్చితంగా నిబంధన లేకుండా దేవుడు ఎప్పుడు కూడా మానవుడితో సహవాసం చేయలేడు. నిబంధనతోనే చేస్తాడు దేవుడు సహవాసం. దాంట్లో కొత్త నిబంధన, పాత నిబంధన అనేటటువంటి పాఠం అనేది ఒకటి ఉంది, బాప్తిస్మ తరగతుల్లోనే వస్తుంది. మీకు ఆల్రెడీ ఇంత ముందు మేము షేర్ చేసిన దాంట్లో బాప్తిస్మ తరగతుల్లో ఇవన్నీ క్లారిటీగా ఉంటాయి. సరే, కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నిబంధనలు ఏ చట్టం కింద ఉంటే ఆ చట్టం వరకే, అది ఆ కాలం వరకే పరిమితమై ఉంటుంది. అలాగని దేవుడు పితరుల యుగంలో ఇచ్చిన చట్టం మనస్సాక్షి. పితరుల యుగంలో ఇచ్చినటువంటి చట్టం ఏంటంటే మనస్సాక్షి. ఇంకా అంతకు మించిన పవర్ఫుల్ చట్టం ఇంకోటి ఏం లేదు. ఎందుకో నాకు తప్పు అనిపిస్తుందిరా ఈ తప్పు చేసేటప్పుడు, చేయకూడదు అనిపిస్తుందని వెనకాడే పరిస్థితి వచ్చిందంటే అది ఎవరి వల్ల అంటే మనస్సాక్షి పుణ్యం. మనస్సాక్షి అనేది దేవుడు మనలో పెట్టిన పెద్ద జడ్జి, న్యాయమూర్తి. అందుకే ఒకటి తప్పను అనిపించటము, ఒకటి చేయకూడదని అనిపించటము, నా మనసు ఒప్పట్లేదని అనిపించటం, ఇవన్నీ మనస్సాక్షి వల్ల జరిగేది. అది పితరుల యుగంలో ఉన్నటువంటి పరిస్థితి. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రం ఏ రోజు తప్పుడుది కాదు, ఇది మైండ్లో పెట్టుకున్న, కొట్టేశాడన్నంత మాత్రం చేత అది తప్పుడుది అని మనం అనుకోకూడదు. మనిషి నిబంధనని మీరాడు, వద్దనుకున్నాడు, అందుకే దేవుడు రద్దు చేశాడు తప్ప మోయలేని భారాలు కలిగింది ఏ మాత్రం కాదు ధర్మశాస్త్రం. చాలా మందికి ఈ విషయం తెలియక పొరపడుతున్నారు. ఓకే, ఈ రద్దు అయిపోయింది కాబట్టి నిబంధన, మరలా నిబంధనతోనే మనుషులతో కనెక్టివిటీ దేవుడు కలిగి ఉండాలి కనుక క్రీస్తుని పంపించి క్రొత్త నిబంధనను ఇచ్చాడు. యూదులైనా, ఇశ్రాయేలీలైనా, అన్ని జనులైనా అందరూ ఆ నిబంధన కిందకి రావాలి. కాబట్టి హేబెల్ గారు చేసింది ఏమాత్రం తప్పు కాదు. సో ఇప్పటిదాకా మనం కయ్యను గారి కోసం, హేబెల్ గారి కోసం మాత్రం నేర్చుకోవటం జరిగింది. మనం వచ్చే రోజు నెక్స్ట్ డే ఎవరి గురించి నేర్చుకుంటాం అంటే జకర్యా గారి గురించి నేర్చుకుంటాం. జకర్యా గారి విషయంలో మనం ఇంతకుముందు మీకు టాస్క్ చెప్పాను కదా, అది మీరు హోంవర్క్ ఎంతమంది చేశారో నాకైతే తెలియదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దినవృత్తాంతం 2వ గ్రంథం 24వ అధ్యాయము 20 నుంచి 22వ వచనం వరకు మనకి ఈ సందర్భం ఉంటుంది. ఇది జకర్యా గారి మరణం తాలూకు విషయాలన్నీ కూడా కనబడతాయి. దినవృత్తాంతం 2వ గ్రంథం 24వ అధ్యాయంలో 20వ వచనం నుండి ఈ సందర్భాలు మనకు కనబడతాయి. అది మళ్ళీ జాగ్రత్తగా మీరు చదవండి. చదివిన తర్వాత మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఆయన
తండ్రి జకర్యా గారి తండ్రి యెహోయాదా ఏదో అదే కదమ్మా పేరు. బరకియా కుమార్. అవునన్నా. అదే అన్న. యెహోయాదా. యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యా అని ఉంటది ఇక్కడ దినవృత్తాంతం 2వ గ్రంథంలో. కానీ మనకు యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఏముంటుంది? బరకియ బరికియా కుమారుడు. కుమారుడు. ఈ బరకియ కుమారుడని జకర్యా గ్రంథంలో ఉన్న జకర్యా గారి కోసం ఉంటది. అవునన్నా. చూడండి, జకర్యా గ్రంథంలో బరకియ కుమారుడని జకర్యా గ్రంథం రాసినటువంటి ఆయన కోసం ఉంటది. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి మీరు చంపేశారు అంటారే, ఆ చంపేశారు అన్నటువంటి ఆ లక్షణాలు కలిగిన వ్యక్తి జకర్యా గ్రంథంలో ఉన్నాడు. అంటే సమస్య ఎక్కడ ఉంది అనేది మీకు చెప్తున్నాను. మీకు తండ్రి కొడుకులు కరెక్ట్ గా సింక్ అయినటువంటిది జకర్యా గ్రంథంలో ఉంటుంది. ఇన్సిడెంట్ ఏదైతే మీరు చంపేశారు అంటారు చూసారా, అది జకర్యా గ్రంథంలో ఉండదు, దినవృత్తాంతం 2వ గ్రంథంలో. ఇంతకు ఇప్పుడు ఏంది పరిస్థితి? బరకియ కుమారుడు అని అంటే జకర్యా గ్రంథంలోకి రావాలి. మీరు చంపేశారు అంటే దినవృత్తాంతం 2వ గ్రంథంగా యెహోయాదా కుమారుడి దగ్గర రావాలి. ఇది చిక్కు ప్రశ్న. దీన్ని మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం రేపటి దినాన్ని చేద్దాం. తర్వాత వీళ్ళందరివి మీ మీదకి వస్తాయి అనేటువంటి ఈ శిక్ష విషయం చెప్తారు కదా యేసుప్రభుల వారు. నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుంది. నీతిమంతుల రక్తం అంటే మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హేబెల్ రక్తం ఆ యూదుల మీదకో లేకపోతే శాస్త్రుల పరిచయాల మీదకో వచ్చేస్తుంది, మనకేముందిలే అనుకుంటారు. అట్లా అనుకుంటామని ఏం చెప్పాడంటే నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుంది అన్నాడు. ఎందుకు వస్తుంది? ఈరోజు మనకు కూడా ఆ ముప్పు ఉందా అనేది కూడా రేపటి దినాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దాకా విన్నటువంటి వాటిలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేకపోతే ఒకరు ప్రార్థన చేయండి.